అయిందా? ఇప్పుడే సార్ కొద్దిగా వెనక సత్యనారాయణ ఎస్ఐ గారు and then Gopal. Sir, congratulations. And then Lakshmana. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్గా 1వ తారీఖున నేను కర్నూలు జిల్లాలో నియామకం జరిగిన తర్వాత జాయిన్ కావటం జరిగింది. వచ్చిన తర్వాత విస్తృతమైనటువంటి దాడులు చేస్తూ అనేక కేసులు పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు నిన్న రూట్ వాచ్ చేస్తుండగా మాకు సరైన ఇన్పుట్స్ రావటం జరిగింది. దాంట్లో భాగంగా మేము నిన్నటి నుంచి కూడా విస్తృతంగా దాడుల్లో భాగంగా సరైనటువంటి ఇన్పుట్స్ ఫలానా దాంట్లో వస్తుంది అని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ టీం ద్వారా తెలిసింది. దాంట్లో భాగంగా వెంటనే మా సిఐ గారు అయినటువంటి భార్గవరెడ్డి గారిని, సత్యనారాయణ ఎస్ఐ గారిని మేము వాళ్ళ యొక్క సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసిన వెంటనే వాళ్ళ తుంగభద్రలో నుంచి రాయచూరులో ఉన్న గిల్కెసుగూరు అనేటటువంటి ప్రాంతంలో నుంచి ఒక ట్రాక్టర్లో 100 బాక్సులు తీసుకొస్తున్నారనేటటువంటి సమాచారం మేరకు ఆ తుంగభద్ర బ్రిడ్జిలో నుంచి వాళ్ళు పైకెక్కి వచ్చేటప్పుడు నారాయణపురం మీదుగా పోయేటప్పుడు పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కనుక పరిశీలన చేసినట్టయితే పంచాయతీదారుల ఎదుట 100 బాక్సులు ఉండి వాటిలో ఒక్కొక్క దాంట్లో 96 చొప్పున టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ ఛాయిస్ ఉండటం జరిగింది. మొత్తం 9600 టెట్రా ప్యాకెట్స్. ఈ గత 2 సంవత్సరాల్లో ఇదే పెద్ద కేసు కర్నూలు జిల్లాలో. దీంట్లో భాగంగా అసలు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేస్తున్నారో, అక్కడ కింగ్ పిన్స్ ఎవరు ఉన్నారు, దీని వెనక ఏంటి అని చెప్పి మేము ముందుగా నిఘా పెట్టిన దాని ప్రకారంగా వచ్చింది. దాంట్లో ఈ బోయ ఈరన్న అనేటటువంటి కచాపురానికి సంబంధించినటువంటి వ్యక్తి తానేమో ఊర్లో అమ్మకుండా ఇతర ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అతను విపరీతంగా అమ్మటం, 3800 రూపాయలకి అక్కడ తెస్తూ ఆ గిల్లెకెసుగూరు అనేటటువంటి ప్రాంతం నుంచి ఇతను 4500 రూపాయలకు అమ్ముతూ తన పబ్బం గడుపుకుంటూ ఈ యొక్క సమాజాన్ని చుట్టుపక్కల ఇటు ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, కోసిగి ఈ మండలాలన్నింటిలో కూడా ఇతను పెద్ద కింగ్ పిన్గా చేయటం జరిగింది. ఇతనికేమో రాజశేఖర్ అనేటటువంటి ఒక ట్రాక్టర్ ఆయన పదే సహకరించడం జరిగింది. వచ్చిన మేరకు మేము మా దగ్గర ఉండేటటువంటి టెక్నికల్ టీమ్స్, ఇంటెలిజెన్స్ టీమ్స్ని ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. దాని ప్రకారమే ఇన్పుట్స్ వస్తూ కరెక్ట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆదోని లిమిట్స్లో ఉండేటటువంటి రాధమ్మ అనే అతనికి, జోలయ్య అనేటటువంటి కోసిగి మండల్లో చిన్న బొమ్మల్లి అనేటటువంటి ఊరు అతనికి, కోసిగి మండలంలోని పెద్ద బొమ్మల్లో లక్ష్మణ అనే అతనికి, నరసప్ప అనే కోసిగి అతనికి, వీళ్ళే కాకుండా ఇంకా కొద్దిమందికి మా అనుమానం ఇంకా మోర్ దాన్ 20 మెంబర్స్ ఉంటారు. అయితే వాళ్ళ పేర్లు ఇప్పుడే ఎందుకు చెప్పలేకపోతున్నామంటే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, కొంత నిర్ధారించుకోవాల్సి ఉంది. అందువల్ల మేము కాల్ డేటా రికార్డ్స్, మిగతా టెక్నికల్ డేటా రికార్డ్స్, టవర్ డంపులు అని ఉంటాయి, వాటిని కూడా తీసుకొని కానీ మేము నిర్ధారించలేము. అందువల్ల దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము.